నమస్తే అండి, నా పేరు స్నేక్ క్యాచింగ్ వర్మ. అలాగే తాటిపాక వెటనరీ హాస్పిటల్లో బాగుందని నాకు సమాచారం అందించిన సమాచారం మేరకు నేను తాటిపాక వెటనరీ హాస్పిటల్కి వచ్చాను. వచ్చిన వెంటనే ఈ బీరు వెనకాల లోపల పాము దాక్కునుంది. దాన్ని తీసి పట్టుకుని డబ్బాలో బంధించడం జరిగింది. అలాగే ప్రజలందరికీ కూడా ఈ వేసవకాలం పాములన్నీ కూడా ఎక్కువ సంతరంతో ఉంటాయి. ప్రజలు పిల్లలు అందరూ కూడా ఈ నైట్ పూట పాములన్నీ కూడా హాస్పిటల్లో కానీ ఇలా చల్లటి ప్రదేశాల్లో స్కూల్లో కానీ ఇంట్లో చొరబడుతూ ఉంటాయి. కావున ప్రజలందరూ కూడా పాముల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ మధ్య ఇలా కొత్తగా హైవే వేస్తున్న గ్రావెల్ రోడ్ అప్పుడు కూడా రక్తపింజర పాములు అనేవి కూడా ఎక్కువ వస్తున్నాయండి. అవి ప్రజలందరూ కూడా తెలియక కొండ సెలవు అనుకుని దాని దగ్గరికి వెళ్ళటం, ఇదేమీ చేయదు అనుకుని చాలామంది దాంతో చాలా చెలగాటాలు అయ్యి ఆడుతున్నారు. అది చాలా విషపూర్వమైన పాము అండి. అది కరిసిన వాళ్ళందరూ ఇప్పుడు దగ్గరికి 10 మంది దాకా చనిపోవటం జరుగుతుంది. అది రక్తపింజర పాము. ప్రజలందరూ కూడా పాముల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైనా పాము ఏమన్నా కనిపిస్తే నాకు వెంటనే సమాచారం అందించండి. పాములను ఎవరు కూడా దయచేసి చంపకండి. స్నేక్